చిన్నమ్మగారు, నేను తోముతాను కదా, నదికి వెళుతున్నాను, రాగానే తోముతాను. పర్వాలేదు, మీరొచ్చేలోపు నేను తోమేస్తాను. అత్తయ్య గారు నాకు చెప్పారు, నా పని నేనే చేయాలి కదా. మీతో మాట్లాడి గెలవటం నా వల్ల కాదు. వదినా, ఆడుకోవడానికి రండి. వద్దు మరిది గారు, నాకు చాలా పనుంది. మీరు రోజంతా పని చేస్తూనే ఉంటారు, కాసేపు నాతో సరదాగా ఆడుకోవచ్చు కదా. సరే మరిది గారు, త్వరగా పనులు పూర్తయితే ఆడతాను. అమ్మ ఇలా చేతులు ముడుచుకొని కూర్చోటం నాకేమీ నచ్చలేదు. సక్కుని కఠినంగా శిక్షిస్తుంది అనుకున్నాను, కానీ తీయగా మాట్లాడి పంపించేసింది. వదలకూడదు, నేనే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ ఈ విధంగా బుజ్జగిస్తే ఆ దిక్కుమాలిన సకు నెత్తినెక్కి కూర్చుంటుంది. లేదు 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 లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సక్కు మీద అమ్మకి కోపం వచ్చేలా చెయ్యాలి, దానికి పెద్ద శిక్ష పడేలా చెయ్యాలి. శంభు కన్నా బయటికి వెళ్దాం రా బాబు. మీ అత్తయ్య ఎక్కడుందో ఏం చేస్తుందో వెళ్ళి చేద్దాం. పద 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 పద. ఆడుకుందాం రండి వదినా, నాకు తోచట్లేదు, ఆడుకుందాం. ఇందక్కడి నుంచి నేను ఒక్కడే ఆడుకుంటున్నాను. మరిది గారు, నా పనులన్నీ అవ్వనివ్వండి. నేను ఇంకా అంట్లు తోవడం కూడా పూర్తి చేయలేదు. పనులు అయిపోతే అప్పుడు ఆడతాను. సకు వినుతో బంతాటాడుతూ ఆ లక్ష్మణ రేఖని గనుక దాటిందంటే అమ్మ కోపం కట్టెలు తెంచుకుంటుంది. ఈ నేరాన్ని ఆవిడ అస్సలు క్షమించదు. ఖచ్చితంగా సకుకి కఠిన శిక్ష వేస్తుంది. సహనంగా ఉందాం అనుకున్నా ఉండలేదు. ఏమిటి సకు? పాపం వెను ఇందాకటి నుంచి ఆడమని ప్రాధేయపడుతున్నాడు, కానీ నువ్వు ఆడనని ముందుకేస్తున్నావు. శంభు బాబు, నువ్వే అడుగుని అత్తయ్యని ఇలా చేయటం బాగుందా అని. అయ్యో, ఆడుకోకూడదని కాదు, నాకు పనుంది కదా. పనులు చేయకుండా నేను ఎలా వెళ్ళి ఆడుకుంటాను? పనులన్నీ అయిపోతే అప్పుడు ఆడుకుంటాను. విను, నువ్వు శంభు బాబుతో ఆడుకో. అక్క, వదిన నాతో ఆడుకోమని చెప్పు. వదిన నీ మాట వింటుంది, చెప్పక్క. సకు, వినుతో ఆడుకో. ఎందుకు మీ మరిది గారిని ఏడిపిస్తున్నావు? వచ్చి ఆడుకో. పాపం చిన్న పిల్లాడు కదా, ఆడుకో సకు. అరే, మీ అత్తయ్య గారు నేనేమి అనరు. సరే సరే, నేను ఆవిడకి చెప్తాను. పిన్ని, నేను సకు, శంభు బాబు ఇంకా వీను కాసేపు మేమందరం ఆడుకుందాం అనుకుంటున్నాం. అలాగే ఆడుకోండి, నేనేమనను. ఇప్పుడు ఆడతావా సకు? నేను చెప్తాను, ఆవిడ మనల్ని ఏమీ అనదు. రారా. విను, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి బావి దగ్గర నిలబడు. సకు, నువ్వు అదిగో ఆ తలుపు దగ్గర నిలబడు. కొంచెం ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. అంతే, అలాగే అలాగే, ఇంకొంచెం వెళ్ళు, చాలు. ఇప్పుడు సకు పాదాలు లక్ష్మణ రేఖకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఒక్కడుగు వెనక్కి వేసిన సకు లక్ష్మణ రేఖ దాటేస్తుంది. ఇది గీత దాటితే ఆవిడ ఊరుకుంటుందా? చితగొట్టి మూలన కూర్చోబెడుతుంది. విను, శంభు కన్నా చిన్నవాడు కదా, మీరిద్దరూ మొదలు పెట్టండి.
నవ్వు నవ్వు, బాగా నవ్వు. ఎంతకంటే చావడం మేలని అనుకునేలా ఏడవాలి కదా. విను విను, శంభు కనకి వెయ్యరా. సఖో సఖో, అయ్యో ఏమైందక్క? సఖు ఎక్కడుంది? సఖునా ఆడుకుంటోంది. మహారాణి బయట ఆడుకుంటోంది. ఏమిటి, పని చేయకుండా ఆడుకుంటోందా? అంత ధైర్యమా? శంభు కన్నా, మనం అత్తయ్యకి బంతి వేద్దాం. సఖు, సఖు, నువ్వు ఎంత పని చేసావు సఖు? కాలు అవతల పెట్టావు, ఇవతల పెట్టావు. దుష్ట శక్తులు రాకుండా గీసిన లక్ష్మణ్ రేఖను నువ్వు దాటావు. అనర్థం, ఘోరమైన అపరాధం చేసావు. బాబా గారు, బాబా గారు! యమునా, నువ్వు గురి చూసి రాయిని విసిరావు. ఎన్ని అవలక్షణాలే నీకు! నువ్వు చేసిన తప్పేంటో గ్రహించావా నువ్వు? చూడు, దుష్ట శక్తులు రాకుండా గీసిన లక్ష్మణ్ రేఖను నువ్వు దాటావు. చాలా పెద్ద అపరాధం చేసావు సక్కు. నీ పొగరబోతనంతో పెద్ద తప్పు చేసి ఈ ఇంటికి వినాశనాన్ని తీసుకొచ్చేసావే. అయ్యో దేవుడా, ఇది అసలు ఆ నిషిద్ధ ప్రదేశానికి ఎందుకు వెళ్ళిందండి? చూసావా పిన్ని, ఇది తెచ్చిపెట్టే సమస్యలు చాలవని కొత్తగా ఇంటికి అరిష్టం పట్టేలా చేసింది. అయ్యో అత్తయ్య గారు, నేను మాట్లాడుకో, నోర్మోయి. అక్కడే ఆగు, కాలు కదప్పుకో, కదలకుండా అక్కడే నించో. నేను చెప్పేంత వరకు నువ్వు ఆ కాలుని అక్కడి నుంచి కదల్చకూడదు. దుష్ట శక్తులున్న చోట నువ్వు నీ పాదం మోపావు. ఆ పాదంతో నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. బంతాట ఆడటానికి దానికి ఈ చోటే దొరికిందా? తప్పంతా నీ కొడుకు వినోది. వాడిక్కడెందుకు బంతాట ఆడాడు? ఇక ఇదొక మూర్ఖురాలు, తెలివి తక్కువది. నువ్వు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా బంతాట ఆడడానికి?